హలో అండి అందరికీ. ముందుగా నా వీడియోస్ అన్నిటిని చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు బ్రహ్మకమలం మొక్క గ్రోయింగ్ గురించి చెప్తానండి. ఇది ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది చాలామంది కామెంట్ చేస్తున్నారండి. మట్టి ఏది వేయాలనేసి. సింపుల్గా పెంచుకోవచ్చు, చాలా ఈజీగా పెరిగిపోద్దండి. అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు, మేము మొక్క నాటేసి 5 సంవత్సరాలు అయింది, ఇంకా పువ్వులు రావట్లేదనేసి, ఇంకా ఎటువంటి మట్టి వేయాలనేసి, ఎండలో పెట్టుకోవచ్చా లేదా అని అన్నీ నేను ఇప్పుడు చెప్తానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది కొమ్మ పెడితే వస్తుందా అని అడుగుతున్నారండి. నేను ఫస్ట్ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఒక చిన్న ఆకండి, ఈ ఆకులో సగం ఉంటుంది, అంతవరకే పెట్టాను. ఒక చిన్న కుండీలో వచ్చిన తర్వాత ఇలా పెద్ద కుండీలోకి మార్చాను. ఒక చిన్న ఆకు, ఇలా ఆకు విరిగిపోయినా సరే మనం నాటేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మట్టి విషయానికి వస్తే కొద్దిగా ఎర్రమట్టి, ఆవు పేడ, కొంచెం ఇసుక వేసుకోవచ్చండి. ఇసుక కలిపేసి నాటేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ మొక్కకి నీళ్ళు అయితే ఎక్కువ వేయొద్దండి, నీళ్లు తక్కువగా వేస్తూ ఉండాలి. అలాగే మొత్తానికి ఎండలో పెట్టిస్తే ఆకులు అనేవి పసుపుగా మారిపోతాయి, వాడిపోతాయి అన్నమాట. మనకి ఒక పూట ఎండ వచ్చినట్టు పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను గార్డెన్లో పెట్టాను, మనకి ఎండ వస్తుంది, కానీ పక్కనే నేను పెద్ద మొక్క ఒకటి పెట్టుకున్నానండి, దేవగన్నేరు మొక్క. అయితే ఎండ అంతగా పడదు, అలాంటి ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇందులో కూడా ఒక కొమ్మ, అంటే ఒక ఆకు విరిగిపోతే ఇందులో పెట్టేశానండి. ఇలా విరిగిపోతూ ఉంటే నాకు ఏ కుండీ అందుబాటులో ఉంటే అందులో నేను అలా పెట్టేస్తూ ఉంటాను. ఇందులో కూడా చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. అయితే ఇవన్నీ రణపాల మొక్కలు ఫుల్గా వచ్చేస్తున్నాయి. ఇవి నేను ఇందులో నాటలేదు, పక్క కుండీలో ఉందన్నమాట పెద్ద రణపాల మొక్క. అది గాలి వచ్చినప్పుడు అలా పడి ఇలా మొక్కలు అనేవి వచ్చేస్తున్నాయి. ఇందులో ఒక బ్రహ్మకమలము. ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో మీకు ఇప్పుడు రెండో మొక్క చూపిస్తున్నాను. 2 కుండీల్లో అయితే ఉంది చూడండి. ఇది కూడా ఆకు ఎంత బాగా పెరుగుతుందో, చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. అయితే పువ్వులు రావడం అంటారా, అది కొద్దిగా టైం పడుతుంది. మొక్క ముదిరిపోవాలి, ముదిరితే మనకి పువ్వులు వస్తాయి. అయినప్పటికీ కూడా పువ్వులు రావడం లేదు అనుకుంటారా, చూడండి ఈ ఆకు ఎంత చిన్నగా ఉంది. దానికి కూడా ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి, మొగ్గలు వచ్చేసాయి 2. ఒక మొగ్గ అయితే ఇప్పటికీ ఉంది చూడండి చిన్నగా. దీనికి రావండి, ఎందుకంటే ఒక ఆకు విరిగిపోతే నేను అలా పెట్టేశాను, దానికి మొగ్గలు వచ్చేస్తున్నాయి. అంటే ఇది ఏజ్ అయిందనమాట ఈ మొక్కకి. ఏ మొక్కకైనా ఏజ్ అవ్వాలి కదండి, మనకి డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలకైనా దేనికైనా దానికి ఒక వయసు అనేది ఉంటుంది. ఆ వయసు వస్తేనే పువ్వులు వస్తాయి అన్నమాట. అంటే మొక్క ముదరాలి మనకి ఫస్ట్. చూడండి ఇందులో కూడా నేను కొమ్మలే విరిగిపోతే పెట్టాను. చూడండి ఒక ఆకు విరిగిపోయి పడిపోయి ఉంది, పక్క నుంచి వేర్లు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చాలా ఈజీ అండి, మనం పెట్టిన తర్వాత కొద్ది రోజులు రావడానికి టైం పడుతుంది. వచ్చిన తర్వాత ఇలానే ఆకు చూసారా, దానికదే విరిగి పడిపోయింది, అయినప్పుడు కూడా వేర్లు అనేవి వచ్చేస్తున్నాయి చాలా బాగా. నీటిలో మనం దూరం నుంచి ఎక్కడి నుంచైనా తెచ్చామనుకోండి, నీటిలో పెట్టుకోవచ్చు. కొద్ది రోజులు వాటర్లో పెట్టిన తర్వాత మనం మట్టిలోకి మార్చి పెట్టుకోవచ్చు. అవకాశం లేనప్పుడు, అవకాశం ఉంటే డైరెక్ట్గా మట్టిలో పెట్టుకోవచ్చు. అయితే మట్టి కొంచెం గుల్లగా ఉన్నట్టుగా చూసుకోవాలండి. మట్టి లూజ్గా ఉంటేనే మనకి తొందరగా వేర్లు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా నేను కొమ్మలు విరిగిపోతేనే పెట్టానండి. ఏ కుండీ అందుబాటులో ఉంటే అందులో అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ, ఇప్పుడు నా దగ్గర ఇన్ని కుండీల్లో మొక్కలు అనేవి అయిపోయేవి. గార్డెన్లో ఎక్కువగా ఈ మొక్కలే ఉన్నాయి, అంటే డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి అనుకోండి, బ్రహ్మకమలం మొక్కలైతే ఇన్ని పెరిగిపోతున్నాయి. ఎప్పుడైనా నేను ఒకటే పెద్ద అది డ్రమ్ ఉంటుంది కదా, అదొకటి తీసుకొచ్చేసి ఇవన్నీ కూడా ఒకటే ప్లేస్లో పెట్టాలని అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఇలానే వదిలేస్తా. ఆ ఆకు చూసారా, మళ్ళీ నేను అందులోనే నాటేస్తున్నానండి. ఎప్పుడైనా ఒక ఆకు కానీ ఒక కొమ్మ కానీ విరిగిపోతే అందులోనే పెట్టేయవచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా వీటికి అరటిపళ్ళు తొక్కలు పొడి చేసి వెయ్యాలండి, చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. మనకి పువ్వులు రావట్లేదు అని అనుకుంటే మొక్క ఫస్ట్ ఎదగనివ్వాలండి. మొక్క ఎదిగితేనే అది ముదిరిపోవాలి. ఎందుకంటే పువ్వులు అంటే మామూలు విషయం కాదు, అవి కొంచెం బరువుగానే ఉంటాయి. మొక్కకి అంత శక్తిని మనం ఫస్ట్ అందివ్వాలండి. పువ్వులు వస్తే అది బరువు మోసే శక్తిని అయితే దానికి కావాలి. అరటిపళ్ళు తొక్కలు, క్యారెట్ తొక్కలు నేను అన్నీ వేసేస్తూ ఉంటానండి. ఇది అది అని ఏముండదు,
మట్టి కలిపేటప్పుడు కొంచెం లూజ్గా గుల్లగా ఉన్నట్టుగా చూసుకుంటాను. ఇంకా తర్వాత కిచెన్ వేస్టేజ్ అయితే వేసేస్తూ ఉంటాను కాబట్టి అందులో మనకి వానపాములు అవి తయారవుతాయి కాబట్టి మట్టి ఎప్పటికప్పుడు గుల్ల చేస్తాయి. ఇదొక రకం అనమాట. ఇది చిన్న బ్రహ్మకమలం పువ్వులు వస్తాయి కదండి, ఆ మొక్క. ఇంతకుముందు నేను మీకు చూపించింది పెద్ద బ్రహ్మకమలం పువ్వులు వస్తాయి, ఆ మొక్కలండి అవన్నీ కూడా. చూడండి ఇసుక పైకి వచ్చేసింది, అంటే కొంచెం ఇసుక ఇందులో ఎక్కువైంది. పైగా ఇప్పుడు వర్షం పడుతుంది, అది రేకులకి దగ్గరగా ఉంది కాబట్టి ఇసుక అనేది పైకి అలా తేలిపోయింది. చూడండి పక్క నుంచి చిగురు అనేది వచ్చేస్తుంది. ఇది కూడా నేను 3 నెలలు అయిందండి పెట్టేసి. ఒక చిన్న కొమ్మ తెలిసిన వాళ్ళు ఇస్తే ఆ కొమ్మ నుంచి నాకు ఇన్ని మొక్కలు అయిపోయేవి. నాకు ఏదైనా ఒకరు ఇచ్చారనుకోండి, అది నేను సపరేట్ చేసి 2-3 దాంట్లో పెడతానండి. ఒకటి వచ్చినా ఒకటి పోయినా పర్వాలేదు అన్నట్టుగా. డైరెక్ట్ ఒకటే దాంట్లో పెడితే నమ్మకం ఉండదు కదా, అందుకని నేను 3 కుండీల్లో వేరువేరుగా పెడితే అన్నీ కూడా వచ్చేసాయి. చాలా బాగా పెరుగుతున్నాయండి ఈ మొక్కలైతే. తర్వాత పువ్వులు చాలామంది మాకు పువ్వులు రావట్లేదు అనేసి అడుగుతున్నారు. ఒకటండి నీళ్లు తక్కువ వేయాలి మొక్కకి. 2 అరటిపళ్ళు తొక్కలు అవి వేస్తూ ఉండాలి. మొక్కకు మనం సరైన బలం అయితే అందివ్వాలి. ఇంకా రావట్లేదు పువ్వులు అనుకుంటే ప్లేస్ మార్చాలండి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ప్లేస్ మార్చేయాలి. ఎక్కడైతే మనం పెడతామో అదే ప్లేస్లో ఉంటే రావట్లేదని మనకి తెలిసిపోతుంది కదా. ఓ సంవత్సరము 2 సంవత్సరాలు చూస్తాము, అలాంటప్పుడు ప్లేస్ మార్చేయాలండి. చూడండి నేను క్యారెట్ ఇలా తొక్కలన్నీ కూడా అందులో వేసేస్తూ ఉంటాను. మొన్న మనకి పువ్వులు వచ్చాయి కదా, పువ్వులు వచ్చినప్పుడు కూడా నేను వీడియో పెట్టాను. చూడని వాళ్ళు చూడండి, మన ఛానల్లోనే వీడియో అయితే ఉంది. ఒకటేసారి 4 పువ్వులు వచ్చాయండి. నాకు కూడా ఈ మొక్కని నేను పెంచేసి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల తర్వాత పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ వచ్చినవి రాలిపోతాయి అంటారు, కానీ ఈ మొక్కకైతే అసలు ఒక్కటి కూడా రాలిపోలేదు. 4 మొగ్గలకి 4 పువ్వులు వచ్చేసాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా ఎవరికైనా పువ్వులు రావట్లేదంటే కొంచెం ప్లేస్ మార్చుకోండి, ఏం కాదు వస్తాయి. దేవుడు కూడా కరుణించాలి కదా, దేవుడి దయ కూడా ఉండాలనేది నేను నమ్ముతాను. చూడండి మొక్క ఎంత హైట్ పెరిగిందో, ఆకులు కూడా చాలా పెద్దగా అయిపోయేవి. అది పెరిగే కొద్దీ మనం సపోర్ట్ ఇస్తూ ఉండాలండి. ఏదైనా కర్ర అలా పెట్టేసి కట్టుకోవాలి. ఆకులు అయితే చాలా అంటే చాలా డెలికేట్ ఉంటాయండి. ఎన్ని కొమ్మలు విరిగిపోయినా మీరు పడేయకండి, వేరే కుండీలో నాటుతూ ఉండండి. ఏదో ఒక రోజు అయితే పువ్వులు వస్తాయి, తప్పకుండా రాకుండా అయితే ఏముండవండి. ఫస్ట్ మొక్క ముదిరిపోవాలి. పువ్వులు వచ్చిన తర్వాత ఇలా కొంచెం వాడినట్లు అనిపించింది. దీనికి ఇప్పుడు నేను అరటిపళ్ళు తొక్కలు ఇవన్నీ వేస్తాను కాబట్టి వర్షం నీళ్ళు, ముఖ్యంగా వర్షం నీళ్ళు మనకి అందుబాటులో ఉంటే వేసుకోవాలండి. అన్ని మొక్కలకి చాలా బాగా పెరిగిపోతాయి. చూడండి కొద్దిగా హైట్లో పెట్టుకోవాలి. మరి నేను టెర్రస్ గార్డెన్లో పెట్టింది అయితే హైట్ ఏమీ లేదు. నీళ్ళు చూసుకుంటూ తక్కువ వేసుకోవాలి, అంతేనండి. చాలా ఈజీగా పెంచుకోండి. మీ అందరు కూడా ఎంతమందికి పువ్వులు రాలేదనుకుంటున్నారో మీ అందరికీ కూడా బ్రహ్మకమలం పువ్వులు పూయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకైతే పువ్వులు రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే 5 సంవత్సరాలు అంటే తక్కువేం కాదు కదా, చాలా ఓపిక ఉండాలి ఎదురు చూడడం అంటే. నేను అలానే ఎదురు చూస్తూ ఓపిక పట్టాను, నాకు కూడా వచ్చాయి. మొక్కనికైతే మొక్క పెరగడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి, బలం అనేది అందివ్వాలండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను చెప్తానండి. మనకి ఇష్టమైన మొక్కలన్నీ కూడా మనం పెంచుకోవాలి. ఎందుకంటే మొక్కలు పిచ్చున్నోళ్ళకే అందులో ఉన్న ఆనందం అనేది తెలుస్తుంది. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులో చాలా బాగున్నాయి అసలు. ఇంకా మనకి గార్డెన్లో ఎక్కువ ఎండ వచ్చిందనుకోండి, నెట్ క్లాత్ ఉంటే కట్టేసుకోండి. పెద్ద మొక్కలు ఉంటే దాని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.